హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్‌కి స్వాగతం. పచ్చి కొబ్బరి ఉంటే మనము స్వీట్సు, బర్ఫీ, లస్కోరు ఇలా చేస్తూ ఉంటాము. అలా కాకుండా నేను ఈ వీడియోలో చూపించేటట్టు లడ్డు చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. మీకు బాగా నచ్చుతుంది. డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. పచ్చి కొబ్బరి అలాగే మినప్పప్పు ఈ రెండింటి కాంబినేషన్తో ఈ లడ్డు చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకుని ఒక పావు కప్పు మినప్పప్పు వేసుకోవాలండి. గుండు మినపప్పు అయినా వేసుకోవచ్చు, బద్దపప్పు అయినా వేసుకోవచ్చు. దోరగా వేయించుకోవాలి. సున్నుండలకి మనం వేయించుకుంటాం కదా, అలా వేయించుకోవాలండి. నెయ్యి, నూనె ఏం వేయక్కర్లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలర్ వచ్చిందండి, చక్కగా వేగింది. ఇక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చి పొడి చేసి పెట్టుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఈ చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే బాణీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్, బాదం పలుకులు వేయించి పెట్టుకోవాలి. ఇవి ఏ స్వీట్లోకైనా తప్పనిసరిగా వేసుకుంటాం కదండి, అందుకే ఇవి కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఒక మీడియం సైజు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరిని ఇలా 2 చిప్పలు కూడా తురిమి ఇలా గిన్నెలో పెట్టుకుంటే ఒక గిన్నెడైతే వచ్చిందండి. మీకు కప్పు కొలతల్లో కావాలంటే 2 కప్పులు కొబ్బరి తురుమైతే వచ్చింది. ఇలా తురిమి పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు అలాగే 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ కొలత సరిగ్గా సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్కువగా తీపి కావాలనుకుంటే 2 కప్పులు వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు మళ్ళా 1/4 కప్పు వేసానండి. 1 కప్పు మీద 1/4 కప్పు వేసుకున్నాను. ఈ 2 కలిపి ఇలా స్టవ్ పైన కలుపుతూ ఉండాలండి. వేడికి కొబ్బరిలో ఉన్న తడికి బెల్లం కరుగుతుంది. మళ్ళీ నీళ్ళేం పోయనక్కర్లేదు. 5-10 నిమిషాలకి బెల్లం అంతా కరిగి చక్కగా ముద్దలా అయిపోతుంది. అప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న మినప్పప్పు పౌడర్ వేసేసుకోవాలండి. ఈ పొడి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ మినప్పిండి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. వేయించి పెట్టిన జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసిన తర్వాత నెయ్యి, జీడిపప్పు పలుకులు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. అలా వదిలేసామనుకోండి అడుగంటిపోతుంది, అందుకే కలుపుతూ ఉండాలి. దీనిలోకి మంచి సువాసన కోసం ఇలాచి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అంతే అండి, ఇది అయిపోయింది. ఇంకా దగ్గర పడిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఉండగట్టేసుకోవాలి. అంతే అండి. ఉండలా అన్నా కట్టేసుకోవచ్చు, మీరు ప్లేట్లో పల్చగా పరుచుకుని బర్ఫీలా కట్ చేసుకుని ముక్కల్లా అన్నా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉండల్లా చేశాను. చాలా టేస్టీగా ఉంటాయండి. స్వీట్ షాప్ నుంచి కొనుక్కుని వచ్చామా అన్నట్టుగానే ఉంటాయండి. ఈ విధంగా ఉండ చుట్టేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. 10-15 నిమిషాల్లో ఈ స్వీట్ చేసేసుకోవచ్చు అండి. కొబ్బరికాయ తురుముకోవడమే మనకి ఆలస్యం అవుతుంది. మిగతా పని అంతా కూడా ఈజీగానే అయిపోతుంది. మొత్తం అంతా ప్రాసెస్ 15-20 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. కిట్టి పార్టీస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, ఎవరైనా గెస్ట్లు వస్తున్నా ఈ విధంగా ఈ స్వీట్ అయితే చేసుకొని పెట్టేయచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, బాగుంది అని అనుకుంటే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.